ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ చదువు మాత్రం ఇస్తే ఖచ్చితంగా వాడు ఏదో ఒక స్టేజ్లో వాడే సొంతంగా ఆస్తి సంపాదించుకుంటాడు. ఆస్తులు ఉంటాయి పోతాయి, కానీ వాడు చదువుకున్న నాలెడ్జ్, చదువుకున్న సర్టిఫికెట్స్ వాడిని ఒంటరిగా ఉండనివ్వు. అంటే ఎట్లా అంటే పేరెంట్స్ చనిపోయినా కానీ వానికి పేరెంట్ల చదువు అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ కన్వర్జేషన్లో నాకు అర్థమైంది. సో ఇప్పుడు చదువుకుంటున్న ఎవరైతే ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 10th అండ్ ఇంటర్ డిగ్రీ ఇంకా ఎవరైనా కానీ చదువు ఎంతవరకైనా చదువుకోండి, మీ ఓపుకున్నంత వరకు చదువుకోండి, కానీ వదిలేయకండి. నా లెక్క మామ చదువు అనేది ఎంత ఇంపార్టెంటో ఒక వ్యక్తిని కలిసిన తర్వాత నాకు తెలిసింది. నిన్న స్విగ్గీ కొడుతుంటే ఒక వ్యక్తి తను చాలా బాగా చదివిండు, చాలా జాబులు చేసిండు, కానీ స్విగ్గీ చేస్తున్నాడు, తన పరిస్థితి బాగాలేక. అది కూడా పార్ట్ టైంలో, ఫుల్ టైం అయితే కాదు. సో తను చెప్పిన మాటలు ఒకసారి మీకు చదివినా, చాలా ఉద్యోగాలు చేసిన, చాలా ఎర్న్ చేస్తున్నా, కానీ నా దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్ళారు, నా దగ్గర నుంచి నా బంధాలు అన్నిటికీ దూరం చేశారు, కానీ నా చదువును మాత్రం దూరం చేయలేకపోయారు. ఇప్పుడు నేను చేస్తున్నా, అటు పని చేస్తున్నా, ఇటు వర్క్ చేస్తున్నా పార్ట్ టైంలో, ఓకే, కానీ చదువు అనేది ఎప్పుడు కానీ వదిలిపెట్టకండి అని చెప్పేసి అప్పుడు ఒక పాయింట్, అంటే ఆయనతో మాట్లాడి ఒక 1/2 అవర్ కన్వర్జేషన్ తర్వాత నాకు అప్పుడు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంటే పిల్లలకు చెప్పేది చదవనరా 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 అని. నాకు ఇప్పుడు నా ప్రజెంట్ లైఫ్లో నేను చదవలేదు, కానీ మా నాన్న, మా డాడీ చదువురా, చదివితే మంచి జాబ్ వస్తే ఖచ్చితంగా మంచిగా చదువురా అంటే, నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంటే నాకు భయం కాబట్టి నాకు ఈ రోజు అర్థమైంది.